నమస్కారం అంకుల్. నమస్తే అండి. బాగున్నారా అంకుల్? బాగున్నాం. మీ పేరు? రవీందర్. రవీందర్. ఏం చేస్తూ ఉంటారు అంకుల్? అగ్రికల్చర్ వ్యవసాయం. అగ్రికల్చర్. అంకుల్, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి నష్టమా లాభమా? లాభమే. లాభం. ఏ విధంగా లాభం? రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు. ఇంకో రైతు బంధు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంకుల్? రైతు పెట్టుబడి సాయం ఐటు బూనినప్పుడు వర్షాలు పడే ఎండగొట్టి ఐటు బూని మీ ఇత్తనాల టైంలో ఇత్తనాలు మంచిగా ఇస్తాడు. రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు. అన్నీ అనుకూలంగా రైతులకు వడ్లు కొనకుండా కూడా వడ్లు కేంద్రం పెట్టి కొంటాడు. ఈ అన్ని సంక్షేమ పథకాలు కూడా చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు వృద్ధాప్య పింఛనని, ఒంటరి మహిళలకు పింఛనని, పోతే 27 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పింఛనని, ఇట్లా సంక్షేమ పథకాలు చాలా చేస్తాడు. ఇట్లా అభివృద్ధి కూడా బాగానే ఉంది మా కాడ. ఈ రోడ్లు కానీ, ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటిక కానీ, క్రీడా ప్రాణంగం కానీ, గ్రామ పంచాయతీ కానీ, కమిటీ హాళ్ళు కానీ అన్నీ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే మాకు తిగరాజపల్లి గ్రామంలో అన్నీ అనుకూలంగా మంచిగా చేస్తాడు మేడం. నేను ఉద్యమకారుణ్ణి, మా తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మా కొడుకు ఉద్యమంలో చనిపోయిండు. ఉద్యమం రాష్ట్రం ఏర్పడక ముందే అప్పుడు సోనియా గాంధీ ఇస్తానని మళ్ళీ వెనకకు తీసింది. మళ్ళీ ఆ సమయంలో మా కొడుకులు చాలామంది చనిపోయిళ్ళు. అలా మా ఒక్క కొడుకు ఇటుకాల గణేష్. ఆ ఉద్యమం అప్పుడు చనిపోయినాక మళ్ళీ రాష్ట్రం ఏర్పడ్డది. ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. అయినాక మాకు ఆర్థిక సాయం ఇచ్చిండు 10 లక్షలు. మాకు కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చిండు. ఇంకా ఇండ్లు అయ్యి కట్టిస్తా అన్నాడు, కట్టిస్తాడు కావచ్చు. ఇంకా మాకు ఆశ ఉంది, చేస్తాడు మా కేసీఆర్. మీరు ఇప్పటివరకు మీరు ఏమేమి లబ్ధి పొందినారు? మేము లబ్ధి పొందింది ఏం లేదు. ఈ చనిపోతే 10 లక్షలు ఇచ్చిండు. ఆర్థిక సాయం 10 లక్షలు ఇచ్చిండు. కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చిండు. ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఆ ఇల్లు కూడా కట్టిస్తాడని ఆశ ఉంది మేడం. చేస్తాడు సార్. నమ్మకం ఉందా మీకు? మాకు నమ్మకం ఉంది సార్. ఎప్పుడన్నా బాధపడ్డారా అంకుల్ తెలంగాణ గురించి చనిపోయినప్పుడు? అదే తెలంగాణ మా బాధ చెప్పుకుంటే తీరేది కాదు మేడం. మేము చాలా బాధపడ్డాం. ఆ 10 లక్షలు అనేది మాకు కాదు. ఇప్పుడు ఉంటే అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే చనిపోయిండు 22 సంవత్సరాలకు. 14 సంవత్సరాలు మా బాబు చనిపోయి. ఇప్పుడు చెప్పుకుంటే తీరదు మేడం. ఇంకా చెప్తా అంటే ఆయన గుర్తు చేస్తే మాకు దుఃఖం వస్తుంది. ఇక మేము చేయలేము మేడం. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ధర్మారెడ్డి? బాగానే ఉన్నది మేడం. మొన్న కూడా కొన్ని డబ్బులు రిలీజ్ చేసిండు. ఊళ్ళే సీసీ రోడ్లు అవి గల్లీకి పోయి ఇచ్చిండు. ఇక్కడ సర్పంచ్ కానీ ధర్మారెడ్డి హయాంలో మంచిగానే పనులు అవుతున్నాయి మేడం. రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంకుల్? రెస్పాన్స్ బాగానే ఉన్నది. అంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ మనం చూస్తూనే ఉంటాము, ఎలక్షన్స్ టైంలో మాత్రమే కనిపిస్తారు. ఎలక్షన్స్ టైంలోనే ఏవేవో మాటలు చెప్తారు. కానీ ఎలక్షన్స్ టైంలోనే ఇవన్నీ గుర్తుకొస్తాయి తప్ప నార్మల్గా ఎప్పుడన్నా పోయినప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఆపద సంపత్తి ఏది ఉన్నా మాకు అన్నీ అనుకూలంగానే చూస్తాడు మేడం. ప్రజెంట్లో అయిన ఇప్పుడు అప్పుడు దయాకర్ రావు ఉన్నప్పుడు చూసిండు, ఇప్పుడు ధర్మారెడ్డి కూడా అట్లనే చూస్తాడు. మాకు మంచిగానే పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 సార్లు విన్ అయింది కదా అంకల్, మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండే ధర్మారెడ్డి. ధర్మారెడ్డి అప్పుడు 50,000 మెజార్టీ మీద గెలిచిండు. ఇప్పుడు 1,00,000 మెజార్టీ రావాలనుకుంటాను. ఆయన చేసే కార్యక్రమాలు పనులను బట్టి. ఎందుకు అంకుల్, ఇప్పుడు ఆల్రెడీ మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసినాము. ఈసారి కొత్తగా మనం బీజేపీకి ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? బీజేపీ అంటే ఇక్కడ సరైన క్యాండిడేట్ లేడు మేడం. మాకు పనులు చేసిన వాళ్ళకు ప్రోత్సహిస్తాం, కానీ పనులు చేయని వాళ్ళకు మేము ఏం ప్రోత్సహిస్తాం? ఎట్లా? కాళీప్రసాద్ సరిగ్గా చేయడానికి నమ్మకం లేదు తను. కాళీప్రసాద్ ఇప్పటి వరకు ఆయన ముఖం ఎట్లున్నా మాకు తెలియదు. మా ఊళ్ళే మాకు తెలియని క్యాండిడేట్ను ఏం చెప్తాం మేము? నువ్వు ఎట్లున్నా అంటే నేనేం చెప్తా? నా గురించి ఏం తెలుసు చెప్పుకుంటేనే తెలుసు. ఆయన వచ్చి చెప్పుకుంటాడు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఏమి లేవు బీజేపీ నుండి మాకు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచే మాకు అనుకూలంగా పనులు అవుతాయి. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.